హలో ఫ్రెండ్స్, మనం VLAN పార్ట్ 3 ట్యూటోరియల్లో ఉన్నాం. నేను ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2లో నేటివ్ VLAN, డిఫాల్ట్ VLAN, మేనేజ్మెంట్ VLAN గురించి కవర్ చేశాను. సో ఈ ట్యూటోరియల్లో మనం నేటివ్ VLAN అండ్ ట్రంక్స్ లింక్స్ గురించి మనం తెలుసుకుందాం. సో నేటివ్ VLAN గురించి చెప్పే ముందు ట్రంక్ లింక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను రెండు స్విచ్చెస్ తీసుకున్నాను. ఈ రెండు స్విచ్చెస్ ఇక్కడ 3 సిస్టమ్స్ తీసుకుని ఫస్ట్ స్విచ్ కనెక్ట్ చేశాను. ఇంకొక 3 సిస్టమ్స్ తీసుకుని సెకండ్ స్విచ్ కనెక్ట్ చేశాను. ఈ రెండిటికి 2 కేబుల్స్ పెట్టాను. సో ఇప్పుడు ఇది VLAN 5 కింద కాన్ఫిగర్ చేశాను. ఈ పోర్ట్ 5th పోర్ట్, ఇది 10th సిస్టమ్ 10th పోర్ట్లో పెట్టాను. 10th ఇది VLAN 10 కింద. ఈ ఫస్ట్ సిస్టమ్ VLAN 1 కింద కాన్ఫిగర్ చేశాను. మనం కనుక చెక్ చేసుకుంటే స్విచ్ పోర్ట్ షో VLAN. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ VLAN కి ఫస్ట్ పోర్ట్ అసైన్ చేస్తాం. సో డిఫాల్ట్గా ఉంది కాబట్టి దీన్ని నేనేం టచ్ చేయలేదు. సో ఫిఫ్త్ VLAN కింద ఒక VLAN 5 అని తీసుకున్నాను. దాన్ని ఫిఫ్త్ పోర్ట్ని ఈ ఫిఫ్త్ పోర్ట్ని VLAN 5 కింద అసైన్ చేశాను. నెక్స్ట్ ఒకటి VLAN 10 కింద 10th పోర్ట్ని తీసుకుని దాన్ని 10th పోర్ట్ని ఆ VLAN 10 కింద అసైన్ చేశాను. సో సేమ్ ఇదే ఇక్కడ కూడా మనం ఈ స్విచ్లో కూడా సేమ్ అలాగే మనం చేద్దాం. సో అలా చేసే ముందు ఆల్రెడీ VTP కాన్ఫిగరేషన్ ద్వారా ఇది అయిపోవచ్చు. సో ఒకసారి చెక్ చేద్దాం. సో క్రియేట్ అవ్వలేదు అంటే నేను VTP మోడ్ ఇంకా నేను సర్వర్ మోడ్ కింద అసైన్ చేయలేదు. ఈ VTP అనేది నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ స్విచ్ని ఇది ఫస్ట్ VLAN కింద, ఇది 5th VLAN కింద, ఇది 10th VLAN కింద తీసుకుంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ డిఫరెంట్ VLANs కింద క్రియేట్ అయింది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ ఇంకా డిఫాల్ట్గా సింగిల్ VLAN మోడ్లోనే ఉన్నాయి. అన్ని పోర్ట్స్ డిఫాల్ట్ VLANలోనే ఉన్నాయి. సో ఇది 5th VLAN కింద కాన్ఫిగర్ చేశాను కాబట్టి ఈ 5 సిరీస్ దీంతో కమ్యూనికేట్ అవ్వకూడదు. సో ఒకసారి చెక్ చేసుకుంటే మనం పింగ్ చెక్ చేసుకుంటే కమ్యూనికేషన్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10.3 అనే IP అసైన్ చేసాం. VLAN 10 కింద ఇది పెట్టాను. ఇంకా కానీ డిఫాల్ట్ VLANలోనే ఇంకా అసైన్ చేసి ఉంచాను. కానీ ఇక్కడ చూస్తే VLAN 10 కింద అసైన్ చేసాం. సో ఈ పోర్ట్ని VLAN 10 కింద కాన్ఫిగర్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సిస్టమ్ VLAN 1లో ఉంది, ఈ సిస్టమ్ VLAN 10లో ఉంది. సో రెండాటికి కమ్యూనికేషన్ అవ్వకూడదు. సో ఒకసారి చెక్ చేద్దాం. పిన్ 192.168.10.3. కమ్యూనికేషన్ లేదు. సో రెండు డిఫరెంట్ VLANsలో ఉన్నాయి. సో దీన్ని కూడా సేమ్ VLAN కింద క్రియేట్ చేద్దాం. ఇది 5th పోర్ట్కి కేబుల్ 5th పోర్ట్ పెట్టాను ఈ స్విచ్లో, ఇది 10th పోర్ట్లో ఈ స్విచ్లో అసైన్ చేసాం. సో కాన్ఫిగరేషన్ ఆల్రెడీ VLANs కాన్ఫిగరేషన్ మన పాత ట్యూటోరియల్లో చెక్ చేశాను. మీరు ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో షో VLAN ప్రజెంట్ ఉన్న VLANs అన్నీ ఒకే డిఫాల్ట్ VLANలోకి 24K పోర్ట్స్ అసైన్ అయి ఉంది. మనం ఎప్పుడైనా VLANs కాన్ఫిగర్ చేయాలంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏ పోర్ట్ని మనం అసైన్ చేసిపోతున్నాం. ఇప్పుడు VLANs క్రియేట్ చేయాలి. ఫస్ట్ షో VLAN 5 అని నేను ఏం చేశాను, VLAN 5 నేమ్ VLAN 5 అని తీసుకున్నాను. నెక్స్ట్ VLAN 10 అనే పోర్ట్ని క్రియేట్ చేస్తున్నాను. నేమ్ VLAN 10 అని ఇచ్చేస్తున్నాను దీనికి అసైన్. సో Ctrl+C షో VLAN. ఇప్పుడు చూసుకుంటే నేను 5th VLAN 5 అని VLAN 10 అని 2 VLANs క్రియేట్ చేశాను. డిఫాల్ట్గా ఉంది VLAN 1. సో ఇప్పుడు ఈ 5th VLANలోకి ఈ 5th పోర్ట్ని అసైన్ చేద్దాం. ఈ 10th VLANలోకి ఈ 10th పోర్ట్ని అసైన్ చేద్దాం. కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ FA 0/5 5th పోర్ట్లోకి వచ్చాను. ఇక్కడ స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్, ఎప్పుడైనా సిస్టమ్ నుంచి స్విచ్కి వెళ్ళే కేబుల్ అది ఎప్పుడు యాక్సెస్లో కాన్ఫిగర్ చేసుకోవాలి కాబట్టి యాక్సెస్ అని ఇచ్చాను. స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 5 5th పోర్ట్ కింద ఇచ్చాను. ఇంటర్ఫేస్ FA 0/10 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్
స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10 తో ఇలా క్రియేట్ చేశాను. ఒకసారి చెక్ చేసుకుందాం. Ctrl+C ఎగ్జిట్, షో VLAN. ఇక్కడ చూస్తే మనం 5th VLAN కింద VLAN ఈ పోర్ట్ 10th VLAN 10 కింద క్రియేట్ చేసాం. సో ఇది ఒకే VLAN లో అయింది కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకునే ముందు ఎప్పుడైనా స్విచ్ నుంచి స్విచ్కి మనం క్రాస్ కేబుల్ యూజ్ చేస్తాం. 15th పోర్ట్లో అసైన్ చేస్తున్నాం. 15th పోర్ట్ ఇప్పుడే మనకి ట్రంక్ లింక్స్ యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే పింగ్ 192.168.5.3 కమ్యూనికేట్ అవ్వట్లేదు. ఎందుకు కమ్యూనికేట్ అవ్వట్లేదంటే ఇది ట్రంక్ మోడ్ కింద నేను కాన్ఫిగర్ చేయలేదు. అసలు ట్రంక్ మోడ్ అంటే ఏంటంటే, అసలు ట్రంక్ మోడ్ యూజ్ అంటే ఏంటో తెలియాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ VLAN 1 కింద ఈ పోర్ట్ కాన్ఫిగర్ చేసాం. ఇది VLAN 5 కింద VLAN 10 కింద కాన్ఫిగర్ చేసాం. సో ఇప్పుడు ఈ VLAN 1 ఈ VLAN 1 తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ పోర్ట్ VLAN 1 కింద కాన్ఫిగర్ చేసాం అనుకోండి. మళ్ళీ VLAN 5 ఈ VLAN 5 తో కమ్యూనికేట్ అవ్వాలంటే మళ్ళీ ఇంకొక పోర్ట్ తీసుకుని దీన్ని VLAN 5 కింద క్రియేట్ చేయాలి. మళ్ళీ 10 క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఇంకో పోర్ట్ తీసుకుని మళ్ళీ దాన్ని VLAN 10 కింద క్రియేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ పోర్ట్స్ అన్నీ కన్జ్యూమ్ అయిపోతున్నాయి. మనకి ఎక్స్ట్రాగా పోర్ట్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి. అంటే ఒక స్విచ్లో ఉన్న 24 పోర్ట్స్ ఇలా ఎన్ని VLANs క్రియేట్ చేస్తే అన్ని VLAnsకి మళ్ళీ సెపరేట్గా పోర్ట్ క్రియేట్ చేసి ఇది చేయడం వల్ల మనకి స్విచ్లో ఇటు వేస్ట్ అవుతున్నాయి, ఇటు కూడా పోర్ట్స్ వేస్ట్ అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ట్రంక్ లింక్ ఒక పోర్ట్ తీసుకుని ఒకే పోర్ట్ ద్వారా ట్రంక్ లింక్ క్రియేట్ చేస్తాం. ఈ ట్రంక్ లింక్ యూజ్ ఏంటంటే ఎన్ని VLANs అయినా ఈ ట్రంక్ లింక్ బయటకు వెళ్ళేటప్పుడు ఈ ట్రంక్ లింక్ ద్వారా వెళ్తాయి. సో VLAN 1 బయటకు వెళ్ళేటప్పుడు VLAN ట్యాగ్ 1 ట్యాగ్ వేసుకుని ఈ ట్రంక్ లింక్ ట్రావెల్ అవుతుంది. ఇటుకు వచ్చినప్పుడు అది ఐడెంటిఫై చేసి ఆ 1 ట్యాగ్ని తీసుకుని 1 VLAN పంపుతుంది. VLAN 5 వచ్చినప్పుడు ఈ ట్రంక్ లింక్తో VLAN 5 ట్యాగ్తో బయలుదేరుతుంది. సో ఈ ట్రంక్ లింక్ యూజ్ అవడం వల్ల మనం ఒకే కేబుల్తో ఒకే పోర్ట్ యూజ్తో మనం మొత్తం కాన్ఫిగరేషన్ సెట్ చేయొచ్చు. సో ఈ కేబుల్ని మనం ట్రంక్ లింక్ కింద క్రియేట్ చేద్దాం. VLAN 15th పోర్ట్ నుంచి ఇక్కడ 15th పోర్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ 15th పోర్ట్ని ట్రంక్ మోడ్ కింద నేను కాన్ఫిగర్ చేయాలి. సో ఆల్రెడీ 15th మోడ్ ఏ మోడ్లో ఉందో చెక్ చేసుకుంటే మీరు షో VLAN ఆల్రెడీ 15th పోర్ట్ ఫస్ట్ VLAN డిఫాల్ట్ VLANలో ఉంది. సో ఈ డిఫాల్ట్ VLAN 1లో ఉంది, ఇది 1లో ఉంది కాబట్టి ఇది 1లో ఉంది కాబట్టి ఈ 1.3 1.2తో కమ్యూనికేట్ అవుతుంది. కానీ ఈ 5.3తో కమ్యూనికేట్ అవ్వదు. ఎందుకని ఇది ఒకే VLANలో 5లో ఉంది, ఇది 5లో ఉంది, కానీ ఇక్కడ ట్రంక్ లింక్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. సో చెక్ చేసుకుంటే మీరు 1.3 కమ్యూనికేట్ అవుతుంది. సో ఇక్కడ 5.2ని చెక్ చేస్తే కమ్యూనికేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ట్రంక్ లింక్ నేను ఎనేబుల్ చేస్తాను స్విచ్లో ఎప్పుడైనా ట్రంక్ లింక్ ఎనేబుల్ చేయడానికి ఈ 5th పోర్ట్ ట్రంక్ లింక్ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో ఇక్కడ 5th పోర్ట్ మీకు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ పోర్ట్ కానీ నేను 15th పోర్ట్ని కాబట్టి అసైన్ చేస్తాం. ఈ 15th పోర్ట్ ట్రంక్ లింక్లో చేసిన వెంటనే ఇక్కడ నుంచి హైడ్ అయ్యి వెళ్ళిపోతుంది. సో చూడండి, కాన్ఫిగరేషన్ మోడ్ కాంటి
ఇంటర్ఫేస్ FA0/15 ఈ పోర్ట్లోకి వచ్చాను. స్విచ్ పోర్ట్, మోడ్ యాక్సెస్ కాదు ట్రంక్, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. ఇప్పుడు ఈ పోర్ట్ డౌన్లో ఉంది, అప్ అయింది, నో ప్రాబ్లం. స్విచ్ పోర్ట్ ట్రంక్ allowed VLAN. మనకి ఎక్కడి నుంచి వెళ్ళాలి? 1 నుంచి మనం ఎన్ని క్రియేట్ చేసాం? 10 VLANs క్రియేట్ చేసాం కాబట్టి allow VLAN 1 to 10. ఇక్కడ ఎంత నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. సో 1 నుంచి 10 VLANs దాకా అన్ని అలో చేయమని మనం కాన్ఫిగర్ చేసాం. నెక్స్ట్ నో షట్ డౌన్. ఓకే, Ctrl+C ఎగ్జిట్, షో VLAN. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఆల్రెడీ 15th పోర్ట్ హైడ్ అయిపోయింది. సో అది ట్రంక్ లింక్ కింద ఎనేబుల్ అయిపోయింది. అంటే ఇక్కడ ట్రంక్ లింక్ కింద ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే కమ్యూనికేషన్ అవుతుంది. ఇది చెక్ చేసుకుంటే కమ్యూనికేట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఒక చోట ట్రంక్ లింక్ ఎనేబుల్ చేశాను, కానీ VTP యాక్సెస్ అవ్వడం వల్ల ఇది కూడా ట్రంక్ లింక్ కింద కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మీరు చేంజ్ స్టేటస్ టు అప్, చేంజ్ స్టేటస్ అంటే ఈ స్విచ్ నేను కాన్ఫిగర్ చేయకపోయినా VTP ప్రోటోకాల్ ద్వారా ఇక్కడ కూడా ట్రంక్ లింక్ ఎనేబుల్ అయిపోయింది. ఇది కూడా ట్రంక్ లింక్లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి షో VLAN కమాండ్ కొడితే తెలుస్తుంది మీకు. షో VLAN. సో VLAN 15 హైడ్ అయిపోయింది. సో ఇది నేను టచ్ అయిపోయినా VTP ప్రోటోకాల్ ద్వారా ట్రంక్ లింక్ ఎనేబుల్ అయిపోయింది. విర్చువల్ ట్రంకింగ్ ప్రోటోకాల్ ద్వారా ఇది కాన్ఫిగరేషన్ జరిగిపోయింది. సో అన్ని కమ్యూనికేషన్ అవుతున్నాయి. ఇది ట్రంకింగ్ ప్రోటోకాల్. సో ఈ ట్రంక్ ప్రోటోకాల్ ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ నేటివ్ VLAN అంటే ఏంటో కూడా చెప్తాను మీకు. సో 1 minute, I will show with stimulation. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ VLAN 1 ఐడెంటిఫై కింద ఒక ట్యాగ్ వేస్తుంది. VLAN 5 బయటకు వెళ్తున్నప్పుడు VLAN 5 కింద ఒక ట్యాగ్, VLAN 10 వెళ్తున్నప్పుడు ఒక ట్యాగ్ కింద వెళ్తుంది అని మనం చెప్పుకున్నాం. మనం కనుక ఇక్కడ ఎథర్నెట్ ఫ్రేమ్ ప్యాకెట్ చూసుకుంటే మామూలుగా ఒరిజినల్ ఎథర్నెట్ ఫ్రేమ్ ఇలా ఉంది కాన్ఫిగరేషన్. అంటే ఒక సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, అక్కడ ఉన్న డేటా, ఎన్క్రిప్షన్ లెంత్ ఉంది. ఎప్పుడైతే ట్రంక్ లింక్ ద్వారా ఈ ప్యాకెట్ వెళ్ళినప్పుడు ఇక్కడ 1 minute, ఇక్కడ సోర్స్ అడ్రస్కి ఎథర్నెట్ టైప్ లెంత్ మధ్యలో ఒక ట్యాగింగ్ జరుగుతుంది. ఆ పోర్ట్ ఒక ట్యాగ్ ఇచ్చింది దీనికి. ఆ ట్యాగ్లో ఐడెంటిఫికేషన్, ట్రంక్ ప్రోటోకాల్ ఐడెంటిఫికేషన్, ప్రియారిటీ, VLAN ID, ఏ ఐడి అయితే 1 అయితే 1 అని, 10 అయితే 10 అని అసైన్ చేసి పంపుతుంది ట్రావెల్. ఆ టేప్ వచ్చిన స్విచ్ రిసీవ్ చేసుకుని ఈ స్విచ్ ట్యాగ్ వేసి ఆ ఫ్రేమ్కి పంపింది. ఈ టేప్ వచ్చిన స్విచ్ అది రిసీవ్ చేసుకుని ఆ ట్యాగ్ రిమూవ్ చేసి ఏ సిస్టమ్కి అయితే ఆ సిస్టమ్కి ఇస్తుంది. సో ఇది మనం స్టిమ్యులేషన్ ద్వారా చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఒక ప్యాకెట్ సెండ్ చేస్తాం. ICMP ప్యాకెట్ని ఒకటి సెండ్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం సిమ్యులేషన్ ఇచ్చి చెక్ చేసుకుంటే ఈ 5.3 నుంచి ఈ 5.2కి పింగ్ చేస్తాను. పింగ్ చేసి ప్యాకెట్స్ మనం చెక్ చేద్దాం సిమ్యులేషన్ ద్వారా. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ సిమ్యులేషన్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ ఫిల్టర్ ICMP సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఈ సిస్టమ్ పింగ్ చేద్దాం. 5.2కి పింగ్ చేద్దాం. పింగ్ చేసి ICMP ప్యాకెట్ ద్వారా పింగ్ చెక్ చేసుకుంటుంది.
సో ఇక్కడ చెక్ చేసుకుంటే ప్యాకెట్ వెళ్తుంది. ఫస్ట్ ఈ స్విచ్ కాడికి వెళ్ళింది. ఇక్కడ మనం ప్యాకెట్ ఓపెన్ చేసి కనుక మనం చెక్ చేసుకుంటే ఇక్కడ .q1 హెడర్ ఈథర్నెట్ 15th పోర్ట్ నుంచి లేయర్ 2 ఈథర్నెట్ హెడర్ ఇక్కడ ఉన్న సిస్టమ్ మ్యాక్ నుంచి స్విచ్ మ్యాక్ వచ్చింది. ఇక్కడ చూస్తే సోర్స్ అడ్రస్ 5.3, డెస్టినేషన్ అడ్రస్ ఈ 5.2కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అసైన్ చేసుకుంది. ఇంకా మనకి ఇంకా ట్యాగింగ్ ఏం జరగలేదు ఇక్కడ. ఇంకా ఇప్పుడు స్విచ్ నుంచి బయటికి వెళ్ళే ప్యాకెట్ చెక్ చేద్దాం. స్విచ్ నుంచి బయటికి వెళ్ళే ప్యాకెట్ ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ట్రంకింగ్ ప్రోటోకాల్ ట్రంకింగ్ ల్యాన్ ఉంటుంది. సో ఓపెన్ చేస్తే టీపీఐడి మనం ఇందాక చెప్పినప్పుడు ట్రంక్ ప్రోటోకాల్ ఐడెంటిఫికేషన్ ఐడి ఇక్కడ వచ్చింది. టీపీఐడి వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రంక్ ప్రోటోకాల్ అసైన్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఈ స్విచ్ ఈ ప్రోటోకాల్ రిమూవ్ చేసేసి దీనికి అసైన్ చేస్తుంది అన్నమాట. సో అది చెక్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చే ప్యాకెట్ మనం చెక్ చేసుకుందాం. సిస్టమ్ ఓకే. ఇక్కడ చూస్తే టీపీఐడి రిమూవ్ చేసేసి ఈ స్విచ్ ఈ సిస్టమ్కి ఇచ్చింది. సో ట్రంక్ ప్రోటోకాల్ వర్క్ అయింది. సో ఇది ట్రంకింగ్ గురించి. సో మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో నేటివ్ VLAN గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.